ప్రియ సహోదరి సహోదరులు, కోట్లు ఉన్నవారు ఉన్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అధికారం ఉంది, అందరూ ఉన్నారు. మింగడానికి ఒక్క మెతుకు నోచుకోలేదు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు భోంచేస్తారా? చేస్తారా? అలా చేయగలుగుతున్నామంటే నమ్మండి, అది దేవుని యొక్క మహా కృప. సో ఆత్మీయతను బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆహారాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి, అద్భుతములను బట్టి కృతజ్ఞత. అనగా అర్థం ఏమిటి? నేను ఎవరితో నేను మాట్లాడుతున్నప్పుడు, అవును పలానా వ్యక్తి ఎలా ఉన్నారు? లేరండి, చచ్చిపోయారు. ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు? ఎందుకు చచ్చిపోయాడు? కరోనా వచ్చి చచ్చిపోయాడు. ఈ మధ్యకాలంలో కొంతమందితో నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా ప్రస్తావన వచ్చినప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ సిస్టర్ లేదండి, చనిపోయింది. ఏమైంది? కరోనా వచ్చి. మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎంతమంది కరోనా వచ్చి చనిపోలేదు? ఒకసారి చేయి చూపించండి. మీకు తెలిసిన వాళ్ళు కరోనా వచ్చి చనిపోయారా? మాకు తెలిసిన బంధువులు స్నేహితుల్లో కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారన్న వాళ్ళు చేయి చూపిస్తారా? వాళ్ళు వెళ్తూ మిమ్మల్ని ఎందుకు పట్టుకెళ్ళలేదు? మనం బ్రతుకున్నామంటేనే అద్భుతం అండి. ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే అది అద్భుతం. ఏం చేశాడు దేవుడు? అద్భుతం. ఊపిరి పీల్చుకుంటున్నావా? అది అద్భుతం. ఎందుకో తెలుసా? కరోనా వచ్చినప్పుడు ఊపిరి పీల్చలేకే, ఆక్సిజన్ లోపలికి వెళ్ళిన నిలవకే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆక్సిజన్ లెవెల్ పడిపోయి ప్రాణం పోతుంది. ఈరోజు నువ్వు చక్కగా ఊపిరి పీల్చగలుగుతున్నావు. అద్భుతం అండి. అది అర్థం చేసుకోండి. నెల చివరికి వచ్చేసరికి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి, ప్రభువా ఆత్మీయతనిచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఆహారాన్ని ఇచ్చావు, ఎన్నో అద్భుతాలు చేశావు, కృతజ్ఞతతో నిన్ను స్తుతిస్తున్నానయ్యా అని మనసారా మీరు పొందుకున్న ఆశీర్వాదాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించి నూతన నెలలోకి మీరు ప్రవేశించండి. రెట్టింపు ఆశీర్వాదాన్ని మనము చూస్తాం. అతనికి ఒక బేకరీ ఉంది. రొట్టెలు, బన్నులు, కేకులు అమ్ముకునే షాప్ అది. సాయంత్రం అయ్యేసరికి మిగిలిపోయిన ముక్కలు, బన్నులు అవన్నీ కూడా ఒక బాస్కెట్లో షాప్ బయట పెడతాడు. ఆ వీధుల్లో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేద పిల్లలు, అనాథ పిల్లలు గబగబా వచ్చి బయట పెట్టినటువంటి ఆ ముక్కలను ఏరుకొని పట్టుకెళ్ళిపోతారు. పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి, అలాగే చిన్న ముక్కలు ఉంటాయి. అలా వీధుల్లో ఉండేటువంటి ఆ స్ట్రీట్ బాయ్స్ అండ్ స్ట్రీట్ గర్ల్స్, అనాథ పిల్లలు గబగబా వచ్చి ఆ బుట్టలో ఉన్న ముక్కలన్నీ పట్టుకెళ్ళిపోతుంటే అందులో ఒక చిన్న పాప, ఒక 6 సంవత్సరాల పాప, వాళ్ళతో పాటు కలబడ్డం చేతగాక పెద్ద పెద్ద ముక్కలన్నీ పట్టుకెళ్ళిపోతుంటే, సర్లే వాళ్ళతో పాటు నేనేం గొడవ పడతానని చెప్పి కామ్గా వెయిట్ చేసి పెద్ద పెద్ద ముక్కలు పట్టుకెళ్ళిపోయిన తర్వాత చిన్న ముక్కలు ఉంటే ఆ ముక్కలు తీసుకునేది. ఆ ముక్కలు తీసుకొని తిన్నగా షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడించి ఆ ముక్క పట్టుకొని, అయ్యా అలాంటి పేద పిల్లల్ని జ్ఞాపకం పెట్టుకొని ప్రతిరోజు సాయంత్రం మా కోసం రొట్టె ముక్కలు పెడుతున్నారయ్యా, థ్యాంక్స్ అయ్యా అని చెప్పి లేదండి. ఆ షాప్ ఓనర్ అలాగే చూస్తూ ఉండేవాడు. ఆ పాప వెళ్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండేవాడు. పెద్ద పెద్ద ముక్కలు పట్టుకెళ్ళాడు, ఒక్కడు రాలేదండి. ఆ చిన్న ముక్క పట్టుకెళ్తున్న ఆ పాప వచ్చి ఒద్దిగ్గా వచ్చి 2 చేతులు జోడించి థ్యాంక్స్ చెప్తుంటే ఆ షాప్ ఓనరు హృదయం తరుక్కుపోయేదండి. అలాగే పెద్ద ముక్కలు పట్టుకెళ్ళేవాళ్ళు, చిన్న ముక్కే మిగిలిపోయింది. ఆ పాప వెళ్ళింది, ఆ చిన్న ముక్క కోసం థ్యాంక్స్ చెప్పింది, బయట మెట్ల మీద కూర్చుంది, ఆ రొట్టెని విరిచి తినబోయింది. ఆ రొట్టెని విరిచి తినబోయే సమయంలో అందులో ఒక ముత్యం కనిపించింది. భయపడిపోయింది. అమ్మో ముత్యం, బహుశా ఈ ముత్యం ఆ యజమానిది అయి ఉంటుందని చెప్పి గబగబా వెనక్కి వచ్చేసింది. ఆ రొట్టెతో సహా అయ్యా అని చెప్పి రొట్టె చేతిలో పెట్టేసింది. ఏమైందమ్మా? ఈ రొట్టెలో నేను విరిచిన వెంటనే ఒక ముత్యం కనిపించింది అయ్యా, ఖచ్చితంగా అది మీద అయి ఉంటుందని చెప్పి దాన్ని తీసుకొచ్చేసాను అయ్యా, ఇది తీసుకోండి అయ్యా అని చెప్పి ఇచ్చేసింది. ఆ ముత్యం ఆయనే పెట్టాడు. ఎవరు పెట్టారు? ఆయనే పెట్టాడు. దేంట్లో పెట్టాడు? పెద్ద పెద్ద రొట్టెల్లో పెట్టలా. కృతజ్ఞత లేకుండా పెద్ద పెద్ద రొట్టెలు మెక్కుతున్నారే, వాళ్ళ రొట్టెల్లో పెట్టలా. ఆ చిన్న ముక్కలోనే పెట్టాడు. ఎందుకని? ఆ చిన్న ముక్క ఈ బిడ్డకే చెందుతుందని. అప్పుడు ఆ షాప్ ఓనర్ అంటున్నాడు, అమ్మా అది పొరపాటున రాలేదు తల్లి, నేనే పెట్టాను.
మీరెందుకు పెట్టారయ్యా? ఏమీ లేని స్థితిలో రొట్టె ముక్క దొరికితే నువ్వు నా దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్తున్నావు. ఇప్పుడు నీకు ఆ రొట్టెలోనే ముత్యాన్ని దాచిపెట్టాను. ఆ ముత్యాన్ని నువ్వు బయటికి వెళ్ళి అమ్ముకున్నట్లయితే 1,000 రూపాయలు, లక్షల రూపాయలు నీకు వస్తాయి. అయినప్పటికీ కూడా దాన్ని నువ్వు పట్టుకెళ్ళకుండా తిరిగి తీసుకొచ్చి నాకే ఇచ్చావంటే, అమ్మా ఆ ముత్యం కంటే నువ్వే చాలా విలువైన దానివి తల్లి. నీ గుణము, నీ వ్యక్తిత్వము చాలా విలువైందమ్మా. ఈ చిన్న పరీక్ష పెట్టిన కారణం తెలుసా? నిన్ను నా కూతురుగా అడాప్ట్ చేసుకోవాలి ఆశపడుతున్నాను. ఆ రోజు ఆ బిడ్డను అతను హత్తుకున్నాడు, తన కుమార్తెగా అంగీకరించాడు. ఒక అనాథ బిడ్డ ఈరోజు ఆస్తిపరునికి బిడ్డగా మారిన కారణం తెలుసా? చెప్పండి ఏంటో? కృతజ్ఞత. ఆర్థిక ఇబ్బందులు గుండా, అనేక సమస్యలు గుండా వెళుతున్న సహోదరి సహోదరులు, అద్భుతమైన దేవుని బిడ్డలుగా మనము ఆయన ఆశీర్వాదాన్ని అనుభవించాలి అంటే మనం కనపరచాల్సిన ఒక అద్భుతమైన గుణము చెప్పండి ఏంటో? కృతజ్ఞత. అది క్రియాపూర్వకంగా కనపరచాలి, అలాగే మన నోటితోనూ కనపరచాలి. హృదయపూర్వకంగా ప్రభువుకు కృతజ్ఞతలు తెలియచేద్దాం. అలాగే దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదంలో కృతజ్ఞత కానుక తీసుకొచ్చి, దేవుడిచ్చే సంపాదనలో 10వ భాగాన్ని తీసుకొచ్చి మన పట్ల దేవుడు చూపిన కృపకు తిరిగి కృతజ్ఞతను మనం తెలియచేస్తే ఎంత ఆశీర్వాదమో.